వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మోనాలిసా పెళ్లి పెటాకులైంది. మోనాలిసా పెళ్లి జరుగుతున్నప్పటి నుంచి కూడా మోనాలిసా పెళ్లికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి మహాకుంభమేళ సమయంలో నైట్ స్టార్గా మారింది. సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది. కట్ చేస్తే తాను ఒక అబ్బాయిని ప్రేమించానని ఆ అబ్బాయితో కలిసి కేరళలోని ఒక ఆలయంలో పెళ్లి చేసుకోవడం, అతని పేరు ఫర్మాన్ ఖాన్ కావడము, ఫర్మాన్ ఖాన్ అయి ఉండి కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎందుకు పెళ్లి చేసుకున్నాడని అనుమానం రావడము, అంతేకాకుండా మోనాలిసా మేజర్ కాదు మైనర్ అని రావడంతో కాదు మేజరే అంటూ దొంగ సాక్ష్యాలను సృష్టించడము, దీనికి కేరళలోని కమ్యూనిస్టు నాయకులు సైతం మద్దతు పలకడం, ఇవన్నీ జరిగి వచ్చాయి. కానీ మోనాలిసా తల్లిదండ్రులు ససేమిరా నా కూతురు మేజర్ కాదు, తను ఒక మైనరు, తెలిసి తెలియనితనంతోనే ఈ నిర్ణయం తీసుకుంది, మా బిడ్డను మాకు అప్పచెప్పాలి అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం కూడా చూసాము. ఈ నేపథ్యంలో బిగ్ ట్విస్ట్ ఒకటి బయటకు వచ్చింది. మోనాలిసా వయస్సు 16 సంవత్సరాల 2 నెలలే అనే విషయం బయటకు వచ్చింది. ఫర్మాన్ ఖాన్ వయసు వచ్చేసరికి దరిదాపు 36 సంవత్సరాలని తెలుస్తోంది. అంటే డబల్ వయసు 32 ఆర్ 36 సంవత్సరాలని వార్తల్లో వస్తోంది. అంటే డబల్ వయసున్న ఒక వ్యక్తి మైనర్ అమ్మాయిని మేజర్గా ఒక తప్పుడు పత్రాలను సృష్టించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు గాను ఫోక్సో చట్టం కింద ఫర్మాన్ ఖాన్ మీద కేసు నమోదు చేశారు. మోనాలిసా పెళ్లి పెటాకులైంది. ఫర్మాన్ ఖాన్తో జరిగిన పెళ్లి వెనుక అసలు నిజం బయటపడింది. నేషనల్ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ NCST విచారణలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి నాటికి మోనాలిసా వయస్సు 16 సంవత్సరాల 2 నెలలే అని తేలింది. చిరుప్రాయంలో 35 సంవత్సరాలున్న వయసున్న వ్యక్తి, దరిదాపు అంటే డబల్ కంటే ఎక్కువ వయసున్న వ్యక్తి పెళ్లి చేసుకోవడం అనేది ప్రేమ కాదు, పెళ్లి కాదు, ఇది చట్ట ప్రకారం ముమ్మాటికి చెల్లదు అనే విషయాన్ని కూడా బహిర్గతం చేశారు. ఇప్పుడు న్యాయం గెలిచింది అని తల్లిదండ్రులు సంబరాలు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ పోలీస్ స్టేషన్లో భర్త ఫర్మాన్ ఖాన్ పై ఫోక్సో కేసు నమోదైంది. దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన పేపర్స్ని కూడా మన ఛానల్ స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాము. ఎక్స్క్లూజివ్గా ఒకసారి కావాలంటే చూడొచ్చు. మైనర్ బాలిక అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని మోసం చేసి పెళ్లి చేసుకున్న వాడిని కఠిన శిక్ష విధించాల్సిందే, చట్టం ముందు అందరూ సమానమే, బాల్యాన్ని దోచుకున్న వాడిని వదిలిపెట్టొద్దు అంటూ పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కానీ మోనాలిసాకి ఊహించని విధంగా పూసలమ్ముకుంటూ ఒక క్రేజ్ అయితే వచ్చేసింది. కేరళ, చెన్నై వంటి ప్రాంతాలలో పలు షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ అలాగే సినిమాలలో అవకాశాలతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. కొంత ఐశ్వర్యరాయ్ పోలికలు ఉంటాయి అంటూ కూడా మోనాలిసాని నెత్తికెక్కించుకున్న చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మోనాలిసా జీవితంలో ఒక ట్విస్ట్ జరిగిందనే చెప్పొచ్చు. హీరోయిన్గా పెట్టి సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకోవాలని చూసిన సనోజ్ మిశ్రాయ్కి అలాగే ఆమె అభిమానులకు, కుటుంబ సభ్యులకు సడన్గా షాక్ ఇస్తూ కేరళలో పోలీసులను ఆశ్రయించింది మోనాలిసా. తన పెళ్లికి తన కుటుంబ సభ్యులు అడ్డు చెప్తున్నారు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఆ తర్వాత కేరళ రాజకీయ నాయకుల సమక్షంలో పువార్లోని ఒక ఆలయంలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ 35 సంవత్సరాల వ్యక్తితో వివాహం చేసుకుంది. ఇక వివాహం జరిగినప్పటి నుంచి ఏదో ఒక వివాదం ఈ జంటను వెంటాడుతుంది. అయితే ఇప్పుడు ఈ వివాదం పోలీస్ కేసు వరకు వెళ్లడం సంచలనంగా మారింది. ఈమె పెళ్లి చేసుకున్న తర్వాత తల్లి గురించి తప్పుగా మాట్లాడటము, తండ్రి గురించి తప్పుగా మాట్లాడటము, అలాగే సనోజ్ మిశ్రాకు సంబంధించి తప్పుడుగా మాట్లాడటము అనేది మనం చూసాము. ఇక మోనాలిసా పెళ్లిపై మొదటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. ఎప్పుడైతే పెళ్లి జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి మహాకుంభమేళ సమయానికి 16-15 సంవత్సరాల అమ్మాయి అని చెప్పారు. మహాకుంభమేళ జరిగి గట్టిగా సంవత్సరంన్నర కూడా రాలేదు, అప్పుడే ఈ అమ్మాయి మేజర్ ఎలా అవుతుంది, పోలీసులు ఎలా నమ్మారు, ఆ తప్పుడు డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, రాజకీయ పార్టీలు ఎందుకు మద్దతు తెలిపాయి, ఎక్కడో మధ్యప్రదేశ్కి సంబంధించి లేకపోతే ఫేస్బుక్ లో పరిచయమైన మహారాష్ట్రకు సంబంధించి వీళ్ళిద్దరూ కేరళ వచ్చే ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఇలా అనేక సందేహాలు అయితే వచ్చాయి. వీరి వివాహాన్ని లవ్ జిహాద్ అంటూ కూడా దర్శకుడు విమర్శించాడు. అలాంటి ఈ దర్శకుడిపై లైంగిక ఆరోపణలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది మోనాలిసా. ఇకపోతే ఈ వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో మోనాలిసా మైనర్ అనే విషయం ఒక్కసారిగా వెలుగు చూసింది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ జరిపిన విచారణలో పెళ్లి సమయానికి ఆమె వయసు చాలా తక్కువ ఉందని తేలడంతో ఫర్మాన్ ఖాన్ పై ఎవరు ఊహించని విధంగా ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే పూసలు అమ్ముకొని ఒక సామాన్య అమ్మాయి స్టార్ గా మారడం, ఆ తర్వాత మతం మార్చుకొని పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు మైనర్ కావడంతో ఆమె భర్త జైలుకు వెళ్లే పరిస్థితి రావడం అన్ని కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రస్తుతం అటు సోషల్ మీడియాలో
కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక నిజంగానే మోనాలిసా మైరనా లేక ఇదంతా కుట్రలో భాగమేనా అంటూ నెటిజన్లు కూడా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా ఈ పూసలమ్మాయి జీవితం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఆమెను మరింత మానసిక క్షోభకు గురి చేస్తుందంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తుంటే, లవ్ జిహాద్కి బారిన పడిన మోనాలిసాను రక్షించినందుకు ఎన్సీఎస్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ కొందరు పోస్టులు అయితే పెడుతున్నారు. ఏదేమైనా మోనాలిసా మా మేజర్ కాదు, మైనరే, తన పెళ్లి టైంకి 16 సంవత్సరాల 2 నెలల వయసు మాత్రమే ఉంది అంటూ భర్త మీద ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఫర్మాన్ ఖాన్, ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఫర్మాన్ ఖాన్ వయసు 35 సంవత్సరాలు. అసలు ఏ లెక్కన వాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఎంత దుర్మార్గుడు. నాకు తెలిసి నిజంగా సరైన వయసులో పెళ్లి జరుగుంటే ఆయన వయసు కూతురు ఉండాల్సిన టైము, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఏం సాధిద్దాం అనుకున్నాడు. వీడనక రాజకీయ నాయకులు ఎందుకున్నారు? ఇదంతా కూడా ఖచ్చితంగా వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ పిఎస్లో భర్తపై పోక్సో కేసు నమోదైంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చను రేకెత్తిస్తుంది. ఏదేమైనా మోనాలిసా కేసులో ఇంత త్వరగా రియాక్ట్ అవ్వడం, ఆ అమ్మాయిని ఫర్మాన్ ఖాన్ బారి నుంచి కాపాడటం, ఇప్పుడు పోలీసులు తల్లిదండ్రులకు అప్పగిస్తారా? మోనాలిసా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకుంటుందా, లేకపోతే హోంలోనే ఉంచుతారా? ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మోనాలిసా పెళ్లి 3 నాళ్ళ ముచ్చటగా అయింది, పెళ్లి పెటాకులైంది. తప్పుడు సంకేతాలతో తల్లిదండ్రులకు శోభ పెట్టిన వాళ్ళు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండరని ఈ కేసులో అయితే నిరూపితమైంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు చాలా 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 అవసరం. మీ సహాయం కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంది. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండుంటారండి. మీ మార్కెటింగ్ని పెంచుకోవచ్చు, మాకు ఆర్థికంగా చేయూతనియొచ్చు. సో ప్లీజ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.